జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం, గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు. ప్రెస్ స్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అన్న కేటీఆర్. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన అటర్ ఫ్లాప్, పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా అన్న మంత్రి కొల్లు. కూటమి బలం పెరుగుతుంది, జగన్ బలం తగ్గుతుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత, ఎంపీ గోడం నాగేష్ ఇంటి ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్. ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు, 120కి పైగా కొనసాగుతున్న రైడ్స్. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో చోరీ, తాళం వేసిన ఇల్లే టార్గెట్. తాండూరు ప్రమాద రోడ్డుకు రిపేర్లు, పరామర్శకు వస్తున్న నేతల కోసమే అని విమర్శలు. నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, జనరేటర్లతో నీళ్లు తోడి ఇసుక తరలింపు. కాకినాడలో రెచ్చిపోయిన డీటీసీ శ్రీధర్, పాలు అమ్మే వ్యక్తిపై వీరంగం. రెబ్బెన పిఎస్ నుంచి హత్య కేసు నిందితుడు పరార్, బేడీలు ఉన్నప్పటికీ తప్పించుకున్న దొంగ. నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు, చిన్నపిల్లలపై ఎగపడుతున్న గ్రామ సింహాలు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ, భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. హర్యానాలో ప్రతి 8 ఓటర్లలో ఒకరు ఫేక్, రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. రేపు బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, 121 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి షాక్, న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మబ్దాన్. అమెరికాలో మరో భారత సంతతి మహిళా సంచలనం, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల ఘన విజయం. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ శత్రు, టెర్రరిస్టులను చుట్టుముట్టిన సైన్యం. ముంబైలో పట్టాలు తప్పిన మెట్రో, టెస్ట్ ట్రయల్లో ఘటన. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్ లో 4 టిమ్స్ హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కోవిడ్ అప్పుడు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉచిత వ్యాక్సినేషన్ కి దాదాపు 14 కోట్లు ఖర్చు పెట్టాం. దానికి కూడా 34,712 మందికి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చుకున్నాం. అట్లాగే సీఎం రిలీఫ్ కింద ఒక 2.68 crores కూడా మరి ఆరోగ్యం కోసం నేను చెప్పేది శాంక్షన్ అయినాయి. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక 98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద 3,340 మంది లబ్ధిదారులకి 73 లక్షలు.
న్యూట్రిషన్ కిట్ల కింద 14 లక్షలు, కంటి వెలుగులో 23,595 లబ్ధిదారుల కోసం 55 లక్షలు, మొత్తం నగరం అంతా 350 బస్తీ దవాఖానాలు పెడితే ఒక్క జూబ్లీ హిల్స్ లో 13 బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. గల్లీల్లో బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎన్నడూ కాంగ్రెస్ చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది. మొత్తం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టిన సొమ్ము 919 కోట్లన్న విషయం నేను మీకు గుర్తు చేస్తాను. ఖర్చు అయింది 919 కోట్లు కావచ్చు, కానీ నిజంగా జరిగిన లాభం చూసుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ లాభం జరిగిందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. నాపై రేవంత్ పై ఏసీబీ కేసులున్నాయని, తాను లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, రేవంత్ సిద్ధం అంటూ నిలదీశారు. ఎవరు నిజాయితీ పరుడో ఎవరు దొంగో ప్రజలు చూస్తారన్నారు. దమ్ముంటే రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. ప్రాసిక్యూట్ చేయమనే కదా, ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు, తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా. మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. ప్రాసిక్యూషన్ ఇంతకంటే దృఢమైన బలం. ఛోటేబాయ్ బడేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయ్ బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయ్ ఇస్తాడు. బడేబాయ్ ఎంపీకేమో ఛోటేబాయ్ 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటేబాయ్ ఏం చేసిండు, బడేబాయ్ ఇషారా మీదకి వెళ్ళి సిబిఐ కప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ కప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటేబాయ్ బడేబాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? పాస్ చేసినాక 28 రాష్ట్రాలుంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటేబాయ్ గవర్నమెంట్. బడేబాయ్ బోలే ఛోటేబాయ్ లాలి. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. यहाँ जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहाँ पे चल रहा. इसलिए ईडी रेड होता इन पे. कौन पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता, ईडी नहीं बोलती, मिनिस्टर मुंह नहीं खोलता. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहाँ पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते, फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసు పైన చర్చకు రావాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో దొరికారు. ఏసీబీ కేసు ఆయన పైన నమోదైంది. సో నా పైన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైంది అంటున్నారు కదా. సో లైట్ డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీనా రేవంత్ రెడ్డి అని చెప్పేసి సవాల్ ఇస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2023 వరకు కూడా
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రగతి నివేదిక, జూబ్లీ హిల్స్ ప్రగతి నివేదిక పేరుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఇచ్చారు. సో ఆ సందర్భంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేశారు. చెత్త సిటీగా మార్చింది ఎవరో ప్రజల ముందు తేల్చుకుందాం, చర్చ ఎక్కడ పెట్టినా సరే నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీనా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. సో దానికి సంబంధించి ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. జూబ్లీ హిల్స్లో ముఖ్యంగా అనేక బస్తీలు ఉన్నాయి. బస్తీలకు సంబంధించి దవాఖాన్లు కానీ అదేవిధంగా దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు పైగా కూడా అభివృద్ధి పనులు ఆనాడు హైదరాబాద్ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కానీ ఇవాళ అభివృద్ధి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి అభివృద్ధి జరిగిందా లేదా నేను చూపిస్తాను, ఆధారాలతో సహా చూపిస్తాను, చర్చ ఎక్కడ పెట్టినా రెడీ, అంటే అసెంబ్లీలో పెట్టినా రెడీ, గాంధీ భవన్లో పెట్టినా రెడీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీ హిల్స్లో ఉండే నివాసంలో పెట్టినా సరే నేను రెడీ అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. దాని తర్వాత ఇక ఈ యొక్క ఫార్ములా ఈరియస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ప్రాసిక్యూషన్ నా పైన ఇచ్చారు. అయినా సరే అందులో ఏం అంశం సబ్జెక్ట్ లేదు కాబట్టి సో అందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదు. సో దానిపైన విచారణ కూడా అడగడం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఫార్ములా ఈరియస్కి సంబంధించి ఎక్కడ కూడా తప్పిదం జరగలేదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. ఇక అదేవిధంగా రేవంత్ రెడ్డి అనేక బూతులు మాట్లాడుతున్నారు. సో మేము కూడా మాట్లాడవచ్చు, కానీ మాకు సంస్కారం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే మాకు సంస్కారం కేసీఆర్ గారు నేర్పారు కాబట్టి, సో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనను గౌరవిస్తున్నాను, లేకపోతే నేను కూడా బూతులు మాట్లాడవచ్చు, అంతకంటే ఎక్కువ బూతులు మాకు కూడా వస్తాయని చెప్పేసి కూడా అన్నారు. దాని తర్వాత ఇక ముస్లిమ్స్కు సంబంధించినటువంటి అంశం ఒక కీలకమైనటువంటి అంశం. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని చెప్పేసి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉన్నారు, ముస్లిం లేకపోయినా కాంగ్రెస్ ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు. అదేవిధంగా ఎందుకంటే అసలు కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పేందుకు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి ఏ పార్టీతో ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఎటువంటి సంబంధమే ఉండదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, అదేవిధంగా కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉన్నారు, కాంగ్రెస్ కంటే ముందే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఇక ఇంతకంటే అజ్ఞానం ఏముంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, చెప్తున్నాం. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించబోతున్నారు. సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని తెలిసి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతుంది. ఇక నిన్న రేవంత్ రెడ్డి నా పైన కొన్ని చెత్త మాటలు మాట్లాడారు, ఆ చెత్త మాటలకి ప్రజలే సమాధానం చెప్తారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఖచ్చితంగా ఫార్ములా ఈరియస్ కేసు ఏదైతే ఉందో అందులో ఎక్కడ కూడా తప్పిదం జరగలేదు కాబట్టి సో ఏదో గవర్నర్ మీద నెపం నెడుతున్నారు. గవర్నర్ ఎప్పుడో ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు, కానీ విచారణ మాత్రం ఈయన చేయట్లేదు. ఎందుకంటే అందులో ఎటువంటి తప్పిదం లేదని తెలిసి రేవంత్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పేసి కూడా అన్నారు. సో నేను దేనికైనా సిద్ధం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి గట్టి సవాల్ చేశారు. ఎందుకంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధంగా ఉన్నాను, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఖచ్చితంగా ఈ యొక్క లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా అని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సవాల్ విసిరారు. సో ఇక మాటల యుద్ధం కొనసాగుతుంది. చక్రి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతుంది. సమయం ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు ప్రతిపక్ష అధికార పక్ష నాయకుల మధ్య ఇలాంటి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఖచ్చితంగా సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇక 6 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని కూడా అన్ని పార్టీలు ఏకవంతం చేశాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకవంతం చేసింది. దానిలో భాగంగానే ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. మొత్తం హైదరాబాద్నే చెత్త సిటీగా గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మార్చిందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి అందుకు కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో 2014 నుంచి 2023 వరకు
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడ ఎన్ని కోట్లతో అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా వివరాలతో సహా అన్నీ కూడా చెప్పారు. సో అందుకు నేను చేసినటువంటి అభివృద్ధితో ఆధారాలతో సహా నేను చర్చకు వస్తాను. దమ్ముంటే ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో ఇప్పటి వరకు అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది, చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టినా సరే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. సరే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కాబట్టి గాంధీ భవన్లో చర్చ పెట్టినా సరే నేను వెళ్తాను, వెళ్ళి సమాధానం చెప్తాను. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం అభివృద్ధి చేసింది, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సో ఇక మంత్రులు కూడా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కాలికి బలపం కట్టుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటమి ఖాయమైందని చెప్పేసి కూడా తిరుగుతున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా ఆ యొక్క చేసినటువంటి సంక్షేమం గుర్తు పెట్టుకొని మరి కారు గుర్తుకి ముస్లిమ్స్ అందరూ కూడా ఓటు వేయబోతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు. కానీ వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఆపేశారు, షాదీ ముబారక్ ఆపేశారు. అదేవిధంగా బస్తీ దవాఖానాలు, ముఖ్యంగా ఆనాడు బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో అత్యధికంగా ఏర్పాటు చేశాము. సో ఇవాళ కేంద్రం కూడా ప్రశంసించింది. కానీ వాళ్ళ బస్తీ దవాఖానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో అక్కడ మందులు లేక ఆ రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా అన్నారు. సో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు. ఇక్కడ నుంచే మేము గెలవబోతున్నాం, యాత్ర కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగతంగా నా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి తిరిగి నేను ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నాను అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేటీఆర్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు. రాజులు వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనారోగ్యానికి గురయ్యారు. శివకోటి గ్రామంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక్కసారిగా కూర్చుండిపోయారు గొల్లపల్లి సూర్యారావు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజులు వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అస్వస్థతకు గురయ్యారు. శివకోటి గ్రామంలో కార్యకర్తలతోటి మాట్లాడుతూ ఒక్కసారిగా కూర్చుండిపోయారు గొల్లపల్లి సూర్యారావు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శివ్యంలో బస్సు ప్రమాదంలో పావని అనే అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. మిర్జాగూడలో బస్సు ప్రమాదం జరగగానే షాకు గురయ్యానని పావని తెలిపింది. బస్సు ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. పావనిని తన తండ్రి బస్సు ఎక్కించారని, బస్సు ఎక్కిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ జరిగిందని తెలిపింది. బస్సులో దాదాపు 70 మందికి పైగా ఉన్నారని అన్నారు. బస్సు స్పీడ్ 100కు పైన ఉండవచ్చని, ఓవర్ స్పీడ్తోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. వికారాబాద్ జిల్లా శివరాం నగర్ కాలనీకి చెందిన పావని హైదరాబాద్ అపోలో జూబ్లీహిల్స్ కాలేజీ ఫిజియోథెరపీ థర్డ్ ఇయర్ చదువుతుంది. హైదరాబాద్లోనే ఉంటూ వీకెండ్లో తాను ఇంటికి వచ్చి వెళ్తుంటానని తెలిపింది పావని. గుద్దుకోగానే సార్ ముందుకు పడి వెనకాలకి వచ్చే గ్యాప్లోనే కంకర అంతా నిండిపోయింది బస్సులో. చూసేసరికి కొందరు బస్సు సైడ్ కిటికీల నుంచి దుంకుతున్నారు. రైట్ సైడ్ అంతా అప్పటికి ఇట్లా క్రష్ అయిపోయింది మొత్తం కంకర, అది ఇంకా ట్రక్కుతోనే నిండిపోయింది. సైడ్ నా పక్కన ఒక అంకుల్ ఉండే, ఆయన కిటికీలో నుంచి దుంకేసిండు. నాకు సీట్ ఇచ్చిన అన్న కూడా ఎటు నుంచి పోయిండో తెలియదు, కానీ అన్న కూడా బయటకు వచ్చేసిండు. అప్పటికి లెఫ్ట్ సైడ్ చూస్తే అంత హెల్ప్కి స్కోప్ లేదు, ఎవరు అంటే వాళ్ళే చూస్తున్నారు. సరే అని నేను లేచి రైట్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ ముందు అద్దం ఉంటుంది కదా పెద్దగా, డ్రైవర్ చూసారు, అక్కడ నుంచి వచ్చేసి నేను వెళ్ళిన అక్కడ ముందర ఇంకా కంకర గ్లాసెస్ ఉంటాయి కదా, ముందర 2 అంకుల్ వాళ్ళు ఉంటే దింపుకుంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ సైడే ఉంటారు. బాగా ఇంజురీ అయ్యారు, చనిపోయిన వాళ్ళంతా మ్యాక్సిమం రైట్ సైడ్ వాళ్ళు.
లెఫ్ట్ సైడ్ సేఫే ఎంతకైనా కొంచెం కండక్టర్ నుంచి కానీ లాస్ట్ వరకు కానీ. రైట్ సైడ్ వాళ్ళందరూ నిద్రపోయి ఉన్నారు చాలా వరకు. అటు సైడ్ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు, లెఫ్ట్లో అబ్బాయిలు ఉన్నారు. రైట్ సైడ్ అందరు అమ్మాయిలు ఉన్నారు, అందులో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు చాలామంది, మదర్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళందరూ పడుకొని ఉన్నారు లాంగ్ జర్నీ కాబట్టి. కానీ 20 minutesలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిందంటే బస్ స్పీడ్ కొంచెం ఇమాజిన్ చేసుకోవచ్చు వాడు ఎంత ఫాస్ట్గా పోయిందని. 100+ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం మన్నెగూడకే ఒక 20 minutes తీసుకుంటుంది ఒక ఆర్డినరీ బస్ అయినా. నేను 15కి బస్ ఎక్కిన 30-35 లోపు యాక్సిడెంట్ అయింది, అది చేవెళ్ళకి దగ్గరలో. అంటే వెనకాల బస్సెస్లో ఇంకా ఈ పోలీసులు వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, అన్న వాళ్ళు కూడా అన్నుండే రెగ్యులర్గా ఇదే బస్కి వస్తాము అని, అంతే ర్యాష్గా వెళ్తాడు, ఈరోజు మిస్ అయ్యింది కాబట్టి వెనక బస్కి వచ్చినాము అని. లేదంటే చాలా మెంబర్స్ ఆ బస్కి అలవాటు ఉన్నవాళ్ళు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హన్మకొండలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కార్తీక పౌర్ణమి విశిష్టత ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన సిద్ధేశ్వర ఆలయ ప్రధాన పూజారి సురేష్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మొత్తం భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా అయితే ఆ పరమశివుని దర్శించుకొని ఇటు అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. ఇటు హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. ఎంతో విశిష్టమైన ఘనమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ స్వయంభూ వెలిసిన లింగం ఉంది. ఇక్కడ ఎంతో పవిత్రమైన ఈ యొక్క దేవాలయానికి భక్తులు ఉదయం నుంచే కుటుంబ సమేతంగా కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించడం, ఆ శివుని దర్శించుకొని అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు. మనతో ఈ యొక్క ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు కార్తీక మాసంలో జరుగుతాయి, ఈరోజు విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. ఈ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది. మనకు తెలంగాణలోనే కాదు, 2 రాష్ట్రాల్లో అంటే ఆంధ్రాలో శ్రీకాళహస్తి పడవరముఖ ద్వారం ఉంటుంది, ఈ తెలంగాణలో ఇది ఒకటే పడవరముఖ ద్వారము. అంటే ఇది ఆ కాళహస్తిలో వాయులింగం ఎంత ప్రాముఖ్యమో తెలంగాణలో ఈ దేవాలయం కూడా వాయులింగంగా విరాజిల్లుతుంది. ఈ స్వయంభూగా కాకతీయుల కంటే పూర్వం వెలిసినటువంటి దేవాలయం ఇది. స్వామివారు ఉత్తరముఖంగా వెలిశారు. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు 30 రోజులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారికి అన్నాభిషేకం కూడా నిర్వహిస్తాము. కార్తీక సోమవారం నాడు ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తాన భక్తులు బ్రహ్మముహూర్తాన దేవాలయం సుప్రభాత సేవ మరియు ప్రత్యేక అభిషేకం నిర్వహించి భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. కార్తీక పౌర్ణమి అనగా ఈరోజు మనకు ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి, అంటే మనకు 12 నెలల్లో ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటే ఆశ్వీజం, మాఘం, కార్తీకం ఇలా పంచ నెలలు ఉంటాయి. అందులో ఇది విశేషమైన నెల. ఇది ఎందుకంటే విశేషం అంటే శివకేశవులకి ఇద్దరికి పూజలు జరిగే నెల ఇది. అందుకే ఈ దేవాలయానికి ఈ యొక్క నెలకు ఎంతో ప్రాముఖ్యంగా భక్తులు భావిస్తారు. ఈ దాత్రి నారాయణుడు అంటే ఉసిరి చెట్టు కింద 365 భక్తుల కట్ట వెలిగించి వాళ్ళ సౌభాగ్యం కానివ్వండి, పిల్లల ఆరోగ్యం కానివ్వండి, స్వామివారు అంటే శివకేశవులకు జగదిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది. కత్తితో యువకుడిపైన దాడి చేసిన రౌడీ షీటర్ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. బస్టాండ్ వద్ద రోషన్ అనే ఒక యువకుడిపైన హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది. జగదిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద ఒక యువకుడిపైన హత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది ఒక రౌడీ షీటర్. అయితే ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి ఉసిగొల్పినట్టుగా తెలుస్తుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కత్తితో ఒక యువకుడిపైన ఒక రౌడీ షీటర్ బాలరెడ్డి అనేటువంటి వ్యక్తి
హత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జయదుర్గుట్ట పిఎస్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. జయదుర్గుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం జరిగింది. కత్తితో యువకుడిపై రౌడీ షీటర్ బాలరెడ్డి దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోషన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ జయర్గుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపైన హత్యాయత్నం జరిగింది. కత్తితో యువకుడిపైన రౌడీ షీటర్ బాలరెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా జయదుర్గుట్ట పిఎస్ పరిధిలో దారుణ యువకుడిపై హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ మహానగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే హత్య దారుణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కుత్బుల్లాపూర్ పరిధి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నడి రోడ్డుపై హత్యాయత్నానికి ప్రయత్నించారు కొంతమంది రౌడీ షీటర్లు. రోషన్ అనేటువంటి యువకుడిపై బాలరెడ్డి అనేటువంటి దుండగుడు మరొక దుండగుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక నేరాల నేపథ్యంలోనే ఈ యొక్క దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నడి రోడ్డుపైన అతనిపైన వరుసగా కత్తిపోట్లతో దారుణానికి పాల్పడినటువంటి ఘటన ప్రస్తుతం స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ భయభ్రాంతులకు గురి చేసింది. ఒక ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడినటువంటి బాలరెడ్డి అనేటువంటి దుండగుడితో పాటు మరొక వ్యక్తి, అతనికి సహకరించినటువంటి మరొక ఆగంతకుడు, ఇద్దరు పరారీలో ఉన్నారు. అలాగే వారి చేత కత్తిపోట్లకు గురైనటువంటి రోషన్ అనే యువకుడు రక్తపు మడుగులు అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇమీడియట్ గా అతన్ని ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఆర్థిక లావాదేవీలలో తేడాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.